Hi all, here's a view of my little balcony garden. సమ్మర్ అయినా కూడా మంచిగా ఉన్నాయి. కొన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది మా ఇంటి ముందు బాల్కనీ ముందు ఒక చిన్న ఎక్స్టెండెడ్ షేడ్ లాగా ఉంటుందన్నమాట. దాని మీద పెట్టుకున్నాను. ఐ జస్ట్ లవ్ ఇట్స్ అ బ్లెస్సింగ్. సమ్మర్ కాబట్టి ఇవి మల్లెపూలు వస్తున్నాయి. మొత్తం ఆకులు అవి తీసి చేయడానికి వీలవ్వలేదు, బట్ స్టిల్ ఎంత బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అంటే. అండ్ స్మెల్ అయితే చెప్పొద్దు. నైట్ టైము, డే టైము మొత్తం స్ట్రీట్ అంతా కూడా చక్కటి మల్లెపూల స్మెల్ వస్తుంది. ఆ వీధి మొత్తం స్మెల్ చేసేసింది. అది మా బాల్కనీలోకి వస్తే ఎంత చక్కటి స్మెల్ అనమాట. ఈ హైబిస్కస్ అయితే ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాయి. బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఒక్క ఫ్లవర్ వచ్చినా కూడా అంత అందం వచ్చేస్తుంది అది ఇంటి ముందు. కొన్ని ప్లాంట్స్ ఇక్కడ పెట్టుకున్నాను. కొన్ని వెజిటబుల్స్ అవన్నీ పైన టెర్రస్ మీద పెట్టాను. ఎక్కువ ప్లాంట్స్ లేవు. ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ ఆఫ్ మై టైమ్ అవుట్ ఫర్ దీస్. దో ఐ లవ్ ఇట్స్ రిఫ్రెషింగ్ అండ్ ఆల్. నా ప్రయారిటీస్ వేరే ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్లాంట్స్ పెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఎక్కువ టైం వాటికి నేను ఇవ్వలేను. కాబట్టి ఆ ప్లాంట్స్ లేకుండా అయితే బ్రతకలేను, అంత ఇష్టము. కాబట్టి కొన్ని ప్లాంట్స్ డెఫినెట్గా మా బాల్కనీ బయట ఇక్కడ మళ్ళీ పైన కొన్ని పెట్టుకున్నా. ఈరోజు కూడా కొన్ని వెజిటబుల్స్ కోసుకున్నాము. అది మళ్ళీ ఒకసారి చూపిస్తా. వెజిటబుల్స్ బ్యూటిఫుల్. ఇవి నేను రోజెస్ కూడా హైబ్రిడ్ పెట్టుకోవట్లేదు, ఎందుకంటే ఇవైతే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి కదా. అందుకని హైబ్రిడ్ రోజెస్ అవాయిడ్ చేస్తున్నాను. మామూలువి ఇలాంటివి రోజెస్లో అయితేనే మంచిగా వస్తాయి. బంచెస్గా అవి చాలా చక్కగా ఉంటాయి. మోస్ట్లీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ క్రాటన్సే నా దగ్గర ఉండేవి. కొన్ని ఒక 6-7 ఎడేనియమ్స్ ఉన్నాయి అంతే. This is my small extended balcony, if I have to say. I'll show you the vegetables in my next video. Thank you.